ఏ మనిషికైనా 8 ఏళ్ల వరకు వాళ్ళకి నిష్కల్మత్వం ఉంటుంది, కల్మషం ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు, ద్వేషము, ఈర్ష్య, ద్వేషము, అసూయ, క్రోధము ఇవన్నీ కూడా 8 ఏళ్ల తర్వాత మనిషిని అంటుకుంటాయి. 8 ఏళ్ల వరకు వాళ్ళంతా శుద్ధ సత్వ స్వరూపులే, జ్ఞాన స్వరూపులు అవుతారు. కాబట్టి 8 ఏళ్ల వరకు వాళ్ళకి రాజ్యశ్యామల దేవి యొక్క అమ్మవారిది ఇస్తాం. కాబట్టి రాజ్యశ్యామల దేవి అమ్మవారు కావాలంటే అది కూడా మీరు ఉపాసన చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బగలాముఖి సాధనకి ముఖ్యంగా ఎవరెవరు రావాలి అని అంటే మా శ్రీచక్ర పీఠానికి శత్రువుల బాధలు. కానీ మీ దగ్గర ఏముండాలి? ఈ 4 ఉండాలి. ఏముండాలి అవి 4? ధైర్యము, సాహసము, ధర్మము, న్యాయం మీ దగ్గర ఉండాలి. ఉంటేనే రావాలి. మీ దగ్గర ధర్మం లేదు, మీరు ధర్మబద్ధంగా లేరు, న్యాయబద్ధంగా లేరు, అన్యాయంగా ఇంకోటికి నాశనం జరగాలని వచ్చి మాత్రం అమ్మవారి దగ్గర అడుగుతా అంటే మాత్రం నేను రానివ్వను, రావద్దని చెప్తాను. న్యాయం ఉండాలి మీ దగ్గర. అర్థమవుతుందా? మీ దగ్గర న్యాయం ఉండాలి. ఆ న్యాయము చట్టబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. దానివల్ల ప్రకృతికి మేలు జరగాలి, అందరికీ మంచి జరగాలి. అలా మంచి జరిగేది ఉంటేనే రావాలి, లేకపోతే రాకూడదు. ఎందుకోసమంటే మేము ఈ బగలాముఖి వేసేది ఏంటంటే అందరూ బాగుండాలని చేస్తాం. ఎవరికైతే అనవసరంగా ఎవరైతే హింసిస్తారు, ఇప్పుడు 5 రూపాయల వడ్డీ తీసుకుంటాడు, ఇది అధర్మం. డబ్బులు తీసుకుంటారు, తిరిగి ఇవ్వరు, ఇది అధర్మం, అన్యాయం. ఈ మధ్య కాలంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, పాపం అతను చాలా మంచి పిల్లవాడు. వాడి ఓనరు వాడి దగ్గర కోట్ల ఆస్తుంది, కోట్ల ఆస్తుంది. వాడికి ఏదో లోన్ అవసరం ఉంది, వాడు లోన్ తీసుకున్నాడు. వాడికి షూరిటీ సంతకం పెట్టాలి, లోన్కి ఏదైనా షూరిటీ పెట్టాలి కదా. ఎవడున్నాడు కదా అంటే వీడే ఉన్నాడు కదా, పెట్టరా షూరిటీ పెట్టరా అంటే మా సారే కదా అని పాపం వాడు షూరిటీ పెట్టాడు. తర్వాత ఏమైంది, సరిగ్గా వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయిన తర్వాత వాడి ఆస్తి అంతా వీడికి వస్తుందా, పనోడికి వస్తుందా, లేకపోతే వాడి పెళ్ళానికి వస్తుందా? పెళ్ళానికే వస్తుంది. వాడి పెళ్ళానికి మొత్తం ఆస్తి అంతా వచ్చేసింది, ఎవరెవరు నామినో వాళ్ళందరికీ వచ్చేసింది. వీడొక్కడు షూరిటీ పెట్టాడు, వాడేమో 12 లక్షల రూపాయలు కట్టాలి. ఏదో చిన్న సంతకం, ఏదో చిన్నగా అర్జెంట్ డబ్బులు అవసరం ఉన్నాయి, తీసుకున్నాడు, షూరిటీ పెట్టారంటే పెట్టిండు, అంతే. వాడు పోయి వాళ్ళ భార్యను అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇయ్యా, వాడు దేనికి ఖర్చు పెట్టుకున్నాడో నాకు అనవసరం, నేను ఇయ్యా అంటుంది. వాడి దగ్గర కోట్ల వస్తుంది, వాడు చచ్చిపోయిన తర్వాత వాడి ఇన్సూరెన్స్ దాదాపు 3 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది. వాడి ఆస్తంతా ఈమె పేరు మీదకి మారిపోయింది, కానీ ఆమె నేను డబ్బులు ఇయ్యనంటుంది. పాపం వీడు పనోడు, వాడికి నెలకు సంపాదించుకునేది 20,000, వాడు 12 లక్షలు కట్టాలంటే వాడి జీవితకాలం అయిపోతుంది. వీడికి షూరిటీ, నువ్వే షూరిటీ పెట్టావు కదా, నువ్వు సంతకం పెట్టాలంట. పాపం వాడు నా దగ్గరకు వచ్చి ఏడుస్తే ఎంత ఏడ్చాడు, ఎంత బాధపడ్డాడు. అప్పుడు నేను నువ్వు బగలాముఖి చెయ్యు, తర్వాత వెళ్ళి ఆమెను అడుగు, ఆమె ఇవ్వలేదు, చేయలేదు, అప్పుడు మనం చూసుకుందామని చెప్పాను. బగలాముఖి చేశారు. నెక్స్ట్ ఆమె డబ్బులు ఇవ్వకపోయేసరికి మంచి యాక్సిడెంట్ జరిగింది, కాలు విరిగి 6 నెలలు బెడ్ మీద పడింది. అప్పుడు వెళ్ళి మళ్ళీ వెళ్ళి అడుగు, నేను చెప్పిన టైంకి వెళ్ళి అడుగు అని చెప్పా. అప్పుడు ఆ బెడ్ మీద పడ్డప్పుడు వెళ్ళి అడిగాడు, అమ్మా ఇది తప్పు, మీకు ఇది యాక్సిడెంట్ కూడా జరగడానికి కూడా కారణం ఇదే, మీరు ఆ డబ్బులు ఇచ్చేసేయండి, మీకు ఇంకేం నష్టం జరగదు అని చెప్తే అప్పుడు ఆమె డబ్బులు ఇచ్చింది. అది సో ఇది కరెక్ట్.